14th ఫిబ్రవరిని ఏ విధంగా మీరు అపోజ్ చేస్తారు? యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ గుడ్ అండి. ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతము, రామాయణం ఇవన్నీ విన్నాము. అందరికి చాలా మందికి తెలుసు మన స్టోరీస్. మళ్ళీ మళ్ళీ ఎందుకు వింటున్నాము, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాము? ఎందుకు అంటే మనిషిలో మర్చిపోవడం అన్న ఒక గుణం ఉంటుంది అనమాట. వి ఆల్ ఫర్గెట్. ఎన్నిసార్లు విన్నా కూడా మర్చిపోతాం మనం. సో రోజు మంచి మాటలు వినాలి, రోజు మంచిని స్మరించుకోవాలి. అసలు నేను ఎవరు, ఎందుకు పుట్టాను, నా జీవిత ఉద్దేశం ఏంటిది రోజు తెలుసుకోవాలి. నిన్న అదే చెప్పాను కదా, మళ్ళీ ఈ రోజు ఎందుకు చెప్తున్నాం అన్నది కాదు. కాబట్టి మనం చూడండి, పూజ చేసేటప్పుడు రోజు మనం స్తోత్ర ఇవన్నీ పఠిస్తాం కదా, దాంట్లో యాక్చువల్లీ ఏముంటుంది అంటే అసలు నేను ఎందుకు పుట్టాను, నాకు పరమాత్మకి రిలేషన్షిప్ ఏంటిది, మాయా పరబ్రహ్మ సంసారము, ఈ కనెక్షన్ ఏంటిది, నేను ఎందుకు పుట్టాను. సో వెన్ వి రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్, అప్పుడు ఏమవుతుందంటే రోజు ఒక నాగు ఉండదు కదండి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ రోజు ఏమనిపిస్తుంది, చనిపోవాలి అనిపిస్తుంది, వదిలేసేయాలనిపిస్తుంది. ఆ టైంలో ధైర్యం ఇవ్వడానికి మనం రోజు దాన్ని స్మరించుకుంటున్నాం. సో ఎవ్రీడే మంచి మాటలు వినడం చాలా ఇంపార్టెంట్. సో తెలుసున్నా కూడా పదే పదే మంచి మాటలు వినాలి, చెప్పాలి అని అంటారు అనమాట. సో మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ మనం చెప్పాలి. సేమ్ టాపిక్ అనేది కాదు. సో కమింగ్ టు క్వశ్చన్, మనం ప్రశ్న ఏంటిది అంటే వ్యాలంటైన్స్ డే. ఎస్, మన భారతీయ సంప్రదాయంలో ప్రేమకు ఒక రోజు, తల్లికి ఒక రోజు, తండ్రికి ఒక రోజు అన్నది లేదు. సరే, ఇన్ ఏ వే ఓకే, అట్లీస్ట్ ఈ సమాజంలో ఇప్పుడు మనకి ఎట్లా అయిపోయిందంటే మన లైఫ్ అంతా ఫోన్ లో ఉందండి. ఫోన్ లో ఉన్న వాళ్ళే మన కాంటాక్ట్స్ అనుకుంటున్నాము, వాళ్ళే మన ఫ్యామిలీ అనుకుంటున్నాము. హ్యాపీ దివాళీ అని మనం అందరికి ఫోన్ చేస్తాం, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి అంటే మా సైడ్, మా మహారాష్ట్రన్స్ అనమాట, మాకు ఎలా ఉంటుంది అంటే మేము ఇంటికి వెళ్ళి అమ్మ బాబాయ్ అందరి ఇంటికి వెళ్ళడము, నమస్కారం చేయడము, సంక్రాంతి అన్న కానివ్వండి, నమస్కారం చేసి ఎలా ఉన్నారు, కాసేపు కూర్చోవడము, ఏదన్నా పెడితే తినడము, ఇట్లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏమైందంటే మనిషిని కలవట్లేదు. ఎలా కాంటాక్ట్స్ ఉంటున్నాయి అంటే ఫోన్ ద్వారా. వాళ్ళ గొంతు విని కూడా ఎన్నో రోజులు అయింది అనిపిస్తుంది అనమాట. సో సరే, ఇన్నవే నాకేమనిపిస్తుంది అంటే, సరే ఆ రోజన్నా అక్క చెల్లెలు గుర్తు చేసుకుంటారు కదా మీరు, అలాగన్నా మీకు అమ్మ నాన్న గుర్తొస్తున్నారు కదా అన్న భావన ఒక్కటే. కానీ భారతీయ సాంప్రదాయంలో ఒక్క రోజు అన్నది లేదు మన దగ్గర. మాతృదేవోభవ పితృదేవోభవ అంటే రోజు కూడా మనం ఏది పూజ కూడా చేయండి, మీరు చూడండి, పెద్దవాళ్ళకి నమస్కారం చేయండి అంటారు. సో అమ్మ నాన్న పెద్దలకు నమస్కారం చేసింది ఏ కార్యం కూడా ఫలించదు. సో ఎవ్రీడే ఇస్ ఏ మదర్స్ డే, ఎవ్రీడే ఇస్ ఏ ఫాదర్స్ డే. అలాగే ప్రేమకు ఒక రోజు ఎలా ఉంటుందండి? సో రోజు నేను నీతో గొడవ పడతాను, బట్ వ్యాలంటైన్ రోజు మాత్రం నేను ఫ్లవర్ ఇస్తాను అంటే ఎలాగా? సో ప్రేమ అనేది నిత్య జీవన చర్యలో ఉండాల్సిన విషయం అనమాట. సో ప్రేమ అంటే ఒకరిని ఇష్టపడ్డము కాదు. చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ప్రేమిస్తున్నాను, నాకు నువ్వు కావాలి అనగానే ఏమనిపిస్తుంది, ఇప్పటి కాలంలో ప్రేమ ఈజ్ ఈక్వల్ టు SEX, ప్రేమ ఈజ్ ఈక్వల్ టు గెట్టింగ్ ఇంటిమేట్, అంతే. చాలా మంది ఏం చేస్తారంటే ఆ రోజు ప్రపోజ్ చేస్తారు, దాని తర్వాత మంచి ఒక జోక్ కూడా ఉంది, నవ్వుకుంటారు కూడా, కానీ దాని మీనింగ్ అందరూ మర్చిపోతున్నారు. 14 ఫిబ్రవరి తర్వాత 14 నవంబర్ 14 చిల్డ్రన్స్ డే అంటారు. వాట్ ఈస్ దట్ మీనింగ్ అండి? సో దానికోసమేనా మీరు సెలబ్రేట్ చేసేది? ఇట్స్ ఆల్ గెటింగ్ అంటే ఫిజికల్ లెవెల్లోకి వచ్చేస్తున్నారు. వెరస్ వెన్ వి కమ్ టు భగవద్గీతలో మొదటి జ్ఞానమే మనకి ఏం చెప్పారు? అక్కడ చెప్పింది, నువ్వు శరీరం కాదు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక. అక్కడి నుంచి అసలు మన జ్ఞానం అనేది ప్రారంభం అవుతుంది. బట్ ఇప్పుడు కాలంలో మనం ఎలా బతుకుతున్నాము అంటే, నేను అంటే శరీరం, తను నచ్చింది నాకు, ఎవరు నచ్చింది, ఇలాగా ఉన్న అమ్మాయి నచ్చింది, ఇలాగా ఉన్న అబ్బాయి నచ్చాడు నాకు. సో అది నచ్చలేదు అనుకోండి, రేపటి కాలంలో ఓకే నాకు కుదరలేదు, డివోర్స్. పాతకాలం మీరు చూడండి, ఇప్పుడు మా పేరెంట్స్ కి 47 or 48 years అయింది మ్యారేజ్ కి. సేమ్ పార్ట్నర్ తో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు గొడవ పడరా? ఇప్పుడు కూడా మా అమ్మ నాన్న గొడవ పడతారు. మా పెద్దక్క కూడా ఎన్నో సంవత్సరాలు ఉంటాయి. సెకండ్ సిస్టర్ కి కూడా దాదాపు 14-15 years అవుతుంది వాళ్ళకి మ్యారేజ్. సో గొడవ పడతారా? ఖచ్చితంగా గొడవ పడతారు, బట్ ఒకటే పార్ట్నర్ తో ఉన్నారు. సో వాళ్ళలో ప్రేమ లేదా? ఉంటుంది. సో ప్రేమ అన్నది ఏంటిది అంటే, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని మంచి కలయిక, మంచి సంసారాన్ని ఒక ప్రాసెస్ లోకి తీసుకొచ్చే వాళ్ళే దాన్ని మ్యారేజ్ అంటారు. కానీ ఒక రోజు నువ్వు నాకు నచ్చావు, రోజు ఇచ్చాను, కలిసి తిరిగాము, రేపటి రోజు నాకు నువ్వు నచ్చలేదు, టాటా బాయ్ బాయ్ అంటే అది కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఎమోషనల్ అటాచ్మెంట్. ఒకరిని అర్థం చేసుకోవడము, ఒకరిని సపోర్ట్ చేయడము, ఒకరిని నమ్మడము, ఒకరికి స్ట్రెంగ్త్ గా మారడమే ప్రేమ. కరెక్ట్. అంతేకాని ఒకరు జస్ట్ ఇష్టపడ్డాము, దగ్గర ఉండి ఫోటోలు దిగాము అంటే అది ప్రేమ కాదు. సో ప్రేమ అన్నది ఎప్పుడు అంటే, నిజంగా నాకేమనిపిస్తుంది అంటే, మీరు 70s లో కూడా నాకు నువ్వు అంటే ఇష్టము అని పళ్ళు లేని భార్యతో కూడా భర్త చెప్పగలగాలి, ఎంత అందంగా ఉన్నా చెప్పగలగాలి. అది మన భారతీయ సమాజంలో ఎప్పటి నుంచో ఉన్నది. వివాహ వ్యవస్థ అనేది చాలా పటిష్టవంతమైనది. ఈ రోజుల్లో ఇట్ హాస్ బికమ్ ఏ జోక్, అంతే. అసలు నేను మా అమ్మ నాన్నకి ఎప్పుడు కూడా ఐ లవ్ యూ అని చెప్పుకోవడం మనం చూడలేదు, బట్ వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారు.
చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మేము చూస్తాం కదండి ఇంట్లో, మనం అందరం చూస్తాం. మన పేరెంట్స్ మనం అందరం గొడవ పడ్డము, వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతున్నా కూడా అప్పటికి వాళ్ళు ఆ సంసారాన్ని ఇద్దరు కలిసి ఏం జరిగినా కూడా ఇద్దరు కలిసి మళ్ళీ ఒకటే పాటలో తీసుకొచ్చారు. కాబట్టి మా లాంటి పిల్లలు మళ్ళీ మా పిల్లలు ఇలాగా ఒక ఫ్యామిలీ ట్రీని వాళ్ళు డెవలప్ చేసుకోగలిగారు. ఎందుకు అంటే దేవర్ బీయింగ్ పేషెంట్ విత్ ఈచ్ అదర్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకున్నారు. వాళ్ళ కుదరలేదు అన్నది కాదు, గొడవలు జరుగుతాయి, ఒక్కొక్కసారి ఇద్దరికి మ్యాచ్ అవ్వదు. 2 people కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే ప్రేమ అనేసరికి ఇన్స్టాగ్రామ్ ప్రేమ అనమాట. సో 10 మందికి చూపించుకున్నాం, చూసావా, ఇన్స్టెంట్ ప్రేమ. సో ఇంత రీల్స్ కోసం ప్రేమిస్తున్నారు ఒకరినొకరు. మా భర్త ఎంత ప్రేమిస్తాడు అంటే మేమిద్దరం అక్కడికి వెళ్ళాం హనీమూన్ కి, మేమిద్దరం ఇలా చేసాం, చూసారా తను తీసుకెళ్ళాడు నువ్వు నాకు తీసుకెళ్ళవా. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంపారిజన్. అలా అసలు నిజంగా చెప్పాలి పోయింది, కంపారిజన్ వచ్చేసి. మీరు నిజంగా చెప్పాలంటే ఒక సీక్రెట్ అండి, మీరు మీ ప్రేమని ఎంత బాగా పెట్టుకోవాలి అనుకుంటే సమాజం నుంచి అంత దాచండి. మీరు ఒకరిని ప్రేమిస్తున్నారు అంటే మన దగ్గర డైమండ్స్ ఉంటాయి కదండి, అవన్నీ మనం అందరు చూపిస్తే ఇది కూడా డైమండ్ నెక్లెస్ నేను వేసుకున్నాను అంటే డైమండ్ కాదు కానీ చెప్పాం కదా అందరికి, అది కొని మనం దాచుకుంటాం, లాకర్లో పెట్టుకుంటాం. అలాగే మన దగ్గర ఉన్న ధనము అంటే మన భర్త, మన భార్య, మన పిల్లలు, దాన్ని దాయండి. అంతేకాని అందరి ముందుకు వెళ్ళి ఇట్లా దగ్గర ఉంటేనే ఫోటోలు, ఆ చెత్త రీల్స్ వస్తాయండి సినిమాలో కూడా. చూసావా ఆ హీరోయిన్ చేయి పట్టుకోలేదు అంటే వీళ్ళిద్దరికి ఏదో గొడవ ఉంది, చూసేవాళ్ళు దానికి 6.7 lakhs వ్యూస్, 10 lakhs వ్యూస్ ఇట్లాంటి పెట్టామనుకోండి, దీన్ని చూడరు, 1000-2000 వస్తాయి, దానికి lakhs వ్యూస్. ఏంటిది అంటే చూపించుకోవడం ఎక్కువగా. బట్ మీరు ఎంతగా చూపిస్తున్నారో ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, ఎంత చూపిస్తారో అంత మీ రిలేషన్షిప్ పాడవుతుంది. హైడ్ ఇట్. మీరు ఎంత దాన్ని వాల్యూ చేస్తారో అంటే అంత హైడ్ చేసుకోండి. లిమిట్ గా ఉండాలి, మీ ఇద్దరికే పరిమితమై ఉండాలి. మన ఇద్దరికి మనము అన్నది ఒకటి ఉండాలి ఫస్ట్ థింగ్ అండి. నేను ఇప్పుడు ఏమైందంటే ప్రేమలో కూడా నువ్వేం చేస్తావు, ప్రేమలో కూడా అండి. మా ఫ్రెండ్స్ ఏమంటే మ్యారేజెస్ ప్రపోజల్స్ అని నాకు చెప్పేవారు అనమాట. శిల్ప చాలా మంది అమ్మాయిలు ఎలా చేస్తారంటే, మా ఫ్రెండ్ చెప్పేవాడు అనమాట, మ్యారేజ్ ముందు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు కానీ అసలు నా గురించి మా అమ్మ గురించి అడగరేంటి అని అనేవాడు అనమాట అబ్బాయి. సో నాకు చాలా నవ్వొచ్చేది. నేను అనేదాన్ని, నువ్వు ఒకటి క్లారిటీ తెచ్చుకో, నీ గురించి నీ పేరెంట్స్ గురించి కూడా అడుగుతుంది అంటే అంటే ఇద్దరు కూడా, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మనం ఎలా ఉంటాము, మన ఫ్యామిలీస్ అని అనుకోవాలి. కానీ నా కోసం ఏం చేస్తావు, నా కోసం ఏం చేస్తావు నువ్వు అంటే ప్రేమ కాదు. నేను నీ కోసం ఏం చేస్తానని నేను ఆలోచించాలి, నువ్వు నా కోసం ఏం చేస్తావని ఆలోచించాలి. ఇవ్వడము ఇవ్వండి, ఆటోమేటిక్ గా మా దగ్గరికి వచ్చేస్తున్నది. సో ఫస్ట్ ప్రేమ అనేది ఇవ్వాలండి, తీసుకోవడం కాదు. ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారు 10 మందికి చూపించడానికి, డెకరేషన్స్ బయట చూపించడానికి, నో. ఫస్ట్ థింగ్ ఇస్ ఐ వుడ్ హైలీ సజెస్ట్, నిజంగా ప్రేమ ఉంటే హైడ్ చేయండి. సెకండ్ థింగ్ ఈజ్, ఒక మనిషి మిమ్మల్ని నిజంగా ప్రపోజ్ చేశాడు, చాలా మంది చేసి ఉంటారు కాబట్టి 14 February ఐ హైలీ టెల్ పీపుల్, నిజంగా చేశారు అంటే ఫస్ట్ థింగ్, నిజంగా అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తుంది అంటే అమ్మ నాన్నకు చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాతే ఫిజికల్ రిలేషన్షిప్ అన్నది ఒకటి చేయండి. యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అది లేదు ప్రేమించాం కదా అని అంటున్నాడు అంటే అక్కడే రెడ్ ఫ్లాగ్ లాగా తీసుకోండి. ఈ రిలేషన్షిప్ నడవదు. ఎవరికైతే రిలేషన్షిప్ లో ఓపిక లేదో ఆ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా నడవదు. గెటింగ్ ఫిజికల్, ప్లీజ్ మేక్ షూర్ యు గెట్ మ్యారీడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. అంతే కదండి, మనం సమాజంలో ఉంటాము. నేను నాకు ప్రేమించాను, నాకు సమాజంతో సంబంధం లేదు అంటే అది సినిమాల వరకు బాగుంటుంది. బట్ వి లివ్ ఇన్ ఎ సొసైటీ, వి హ్యావ్ సర్టన్ నార్మ్స్, కల్చర్ ఉంది మనకు, ఉంటాం మనము ఆ సమాజంలోనే కదా. ఇప్పుడు మనకి ఏమైనా జరిగిందంటే కూడా సమాజంలో ఉన్న కోర్టు దగ్గరికి మనం వెళ్తాం కదా, సమాజానికి చెప్తాం కదా, రీల్ చేస్తాం, చూడండి నేను ప్రేమించాను, అబ్బాయి నాకు సతాయిస్తున్నాడు అని ఎవరు చెప్తున్నారు? మీరు సమాజానికే కదా. సో సమాజంలో ఉంటున్నాము అంటే మనకు కొన్ని రూల్స్ అనేవి మనం ఫాలో చేయాలి. సో నిజంగా ప్రేమ అంత ఓపిక ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళకి ధైర్యం ఉంటుంది. ధైర్యం అంటే ఏంటిది? పేషెన్స్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ దగ్గరికి వెళ్తారు, ఒప్పించాలి, ఒప్పించండి, పెళ్లి చేసుకోండి, దాని తర్వాతే సంసారం ఉంటుంది. లేదు మాకు షార్ట్ కట్స్ కావాలి, సినిమాలో చూసి మేము వాళ్ళని హీరోగా అనుకుంటున్నాము అంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, పెళ్లిళ్ళు చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు అంటే అట్లాంటి వాళ్ళు ఇదే ఫ్రిజ్ లో కట్ చేసి పడ్డాము న్యూస్ లోకి వచ్చేస్తారు. అంతే, తొందరగా ఫేమ్ వస్తుంది మీకు. న్యూస్ లో ఫ్రిజ్ లో పడ్డారని ఫేమ్ వస్తుంది అంటే విల్ బి ఫేమస్ లైక్ దట్. బట్ నిజంగా హ్యాపీగా ఉండాలి అంటే ఫేమ్ కి దూరంగా ఉండండి. మ్యారేజ్ కి ముందు డోంట్ గెట్ ఇంటిమేట్, ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ తోనే పెళ్లి చేసుకోండి అన్నదైతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఇది ఇప్పుడు మీరు చెప్పిన దానికి పేరెంట్స్ బాధ్యత కూడా ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుందండి. అది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఇచ్చే సంస్కారం వల్లే అసలు పిల్లలు అంటే ఏంటిది మనం ఏమంటామండి, అబ్బా తల్లిలా అసలు అంటే మనం శాస్త్రాలు ఎలా చెప్తాము అంటే కల్చర్ విధానంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే వాళ్ళ అమ్మని చూసి పెళ్లి చేసుకోండి అంటారు. ఎందుకంటే అమ్మలో ఉన్న సంస్కారం ఆడపిల్లలు వస్తుందండి. ఆ అమ్మ నాన్న ఎలాంటి ప్రవర్తన ఉందో ఖచ్చితంగా ప్రభావము
పిల్లల మీద ఉంటుంది. అంటే పూర్వం అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే పూర్వం ఎలా ఉండేదంటే అమ్మ ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మదర్స్ పిల్లలు లేచే ముందే వాళ్ళు వెళ్ళిపోతారు, బాక్స్ చేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి రావడం, వీళ్ళు పడుకోరు. సో వాళ్ళకు అసలు కలవడం అనేది ఉండదు. సో ఎక్కువగా ఇప్పటి కాలం పిల్లల మీద సంస్కారం అంటే సమాజంది, ఫ్రెండ్స్ ది సంస్కారం ఎక్కువగా ఉంటుంది. సో పూర్వం ఎలా ఉండేదంటే ఒక అరేంజ్ మ్యారేజ్ అంటే కళ్ళు మూసుకొని పేరెంట్స్ ని చూసి చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, పిల్లలు పేరెంట్స్ లాగా ఉండట్లేదు, ఎక్కువగా ఫ్రెండ్స్ తో ఉంటున్నారు, బయట ఉంటున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్స్ ఎవరితో ఉన్నాయో మనకు తెలియదు, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారో మనకు తెలియదు. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. కానీ సో పేరెంట్స్ ఎంత టైం స్పెండ్ చేశారు పిల్లలతో చిన్నప్పుడు, వాళ్ళని ఎలా గ్రూమ్ చేశారు, ఎలా గ్రో చేశారు, ఎలాంటి సంస్కారం ఇచ్చారు అన్న దాని మీదే పిల్లల యొక్క విచారధారణ, జీవితం అనేది డిపెండ్ అయి ఉంటుంది.